అదొక డౌట్ వచ్చింది. ఒక విశాఖపట్నం విజయనగరం జిల్లాలో కొంతవరకు ఉత్తరాంధ్ర ఉంటారు, కానీ విశాఖపట్నం జిల్లా అసలు ఉత్తరాంధ్రకి నాయకులు లేరా? అసలు ఎమ్మెల్యేగా లేరా? ఎంపీలుగా లేరా? పనిచేయట్లేదు నాయకులు లేరా? ఇక్కడ వాస్తవానికి ఏంటి అంటే విశాఖపట్నం సిటీలో దాదాపు 76 నుంచి 80% మంది 76 నుంచి 80% మంది ఓటర్లు ఉత్తరాంధ్ర జిల్లాల వాళ్ళే. బ్రతుకు తెరువు కోసం, విద్య కోసం, ఉపాధి కోసం ఈ ప్రాంతానికి మేము ఉత్తరాంధ్ర విశాఖపట్నం మామూలు విశాఖపట్నంగా మేము చూడమండి. ఉత్తరాంధ్ర ఉద్యమకారులు మేము విశాఖపట్నం ఉత్తరాంధ్ర రాజధాని అంటాం. ఇట్స్ ద క్యాపిటల్ ఆఫ్ ఉత్తరాంధ్ర. ఈ ఉత్తరాంధ్ర జిల్లాల క్యాపిటల్ అని మేము ఎందుకు అంటున్నామంటే విశాఖపట్నంతో మేము అంత పెనవేసుకుంటాం. మా బంధుత్వాలు ఉంటాయి, మా తాలూకా స్నేహం ఉంటుంది ఇక్కడ, మా తాలూకా చదువు ఉంటుంది ఇక్కడ. మేము మొత్తం విశాఖపట్నం అంటే మేమే అన్నట్టు ఉత్తరాంధ్రలో అన్నట్టు ఉంటాయి. కానీ అది మీరు అన్నట్టు నాయకత్వం అనేది పెంచి ప్రోత్సహించే ప్రభుత్వాలు లేవు, పార్టీలు లేవు. అది ప్రభుత్వం కంటే మా అక్కడ ఉత్తరాంధ్ర బాధ్యత వహించారు. ఇప్పుడు జనార్దన్ గెలిపించారు, ఇది మంది తప్పు. అవును, గతంలో ఒక మీటింగ్ లో చెప్పానండి, మనం ఎంత వెనుకబడి ఉన్నామంటే మన ప్రాంత నాయకులను గెలిపించుకోలేనంత దౌర్భాగ్య పరిస్థితుల్లో వెనుకబడి ఉన్నాం మనం. ఇది మనం వెనుకబడతాం. మన ప్రాంత నాయకుడు ఒక పక్క పోటీ చేస్తే, నానుత్తరేంద్రను ఒక పక్క పోటీ చేస్తే, వీళ్ళిద్దరిలో నానుత్తరేంద్రను గెలుస్తున్నాడు మంది మార్బలంతో, డబ్బులతో. మన ప్రాంతం కూడా గెలవట్లేదు. అదే చెప్తున్నారు మీరు. ఇది కేసీఆర్ స్ఫూర్తి మీ ఉద్యమ నాయకులు పుట్టినప్పుడు వాళ్ళు ఎంత వ్యతిరేకించారంటే దాన్ని వ్యతిరేకించారు. కేసీఆర్ స్ఫూర్తి అని కాదు, కేసీఆర్ రాష్ట్ర విభజనకు ఒక పక్క గలమెత్తితే మేము కూడా మా ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంది, మా ఉత్తరాంధ్ర మాండలికాల్లో అవహేళనకు గురిపడతాం. ఒకసారి నన్నపనేని రాజకుమార్ చెప్పింది ఒకసారి, అంటే మా పార్టీ అయితే అవ్వచ్చు కానీ నన్నపనేని రాజకుమార్ గారు సొమ్ములు పోనే మరేట్ చేస్తామనే ఉత్తరాంధ్ర స్లాంగ్ని, బొత్స సత్యనారాయణ మీద ఉత్తరాంధ్ర స్లాంగ్ని అవహేళన చేసింది. ఆ రోజు ఉత్తరాంధ్ర విద్యార్థి సేన స్ట్రాంగ్గా అపోజ్ చేసింది ఆవిడ తాలూకు అవహేళనని. మేమేమంటున్నామంటే తెలంగాణ వెనుకబడి ఉంది, దీనికి ఒక సెపరేట్ స్టేట్ కావాలనేటప్పుడు ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంది, తెలంగాణ ఇస్తే దానికి అరగంట ముందైనా ఉత్తరాంధ్రకు సెపరేట్ స్టేట్ కావాలని ఉత్తరాంధ్ర విద్యార్థి సేన ఆ రోజు గొడవ చేసింది. స్టేట్ గురించి గొడవ చేసింది మీరు. ఇక్కడ నాయకులు టికెట్లు ఇచ్చినప్పుడు ఎందుకు స్థానికులకి 100% వచ్చిందండి. గతంలో మేము ఏం చేసామంటే ప్రతి రాజకీయ నాయకుడికి, ప్రతి పొలిటికల్ పార్టీకి కూడా మేము అప్పీల్ చేసాం. ఉత్తరాంధ్ర విద్యార్థి సేనగా మా దగ్గర ఆల్రెడీ ప్రూఫ్స్ ఉన్నాయి. మేము అప్పీల్ చేసాం, అనేక పత్రికల్లో న్యూస్ కూడా వచ్చింది. మేమేమంటే ఒకసారి సిపిఎం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా మాకు అందుబాటులో లేకపోతే ఆ రోజు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సిపిఎం ఆఫీస్ నోటీస్ బోర్డులో కూడా అతికించి వచ్చాం మేము. ఎందుకంటే ప్రతి పార్టీ కూడా ఆలోచన చేయండి, ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని క్యాపిటల్ సిటీ వైజాగ్ మాది, మేము పరిపాలించుకుంటాం, మేమే పాలకులు, మేమే పాలితులు, మావే ఓట్లు, మావే సీట్లు. ఈ రకంగా మీరు ఆలోచన చేసి ఈ ప్రాంతానికి సంబంధించిన కార్పొరేటర్ దగ్గర నుంచి, ఈ ప్రాంతానికి సంబంధించిన వార్డు మెంబర్ దగ్గర నుంచి, ఈ ప్రాంతానికి సంబంధించిన ఎంపీ వరకు, మధ్యలో ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఉత్తరాంధ్ర వాళ్ళకి ఇవ్వండి, మీకు నచ్చిన వ్యక్తికి ఇవ్వండి, కానీ అతను ఉత్తరాంధ్ర అయ్యి ఉండాలి, ఉత్తరాంధ్ర బైబోర్న్ అయ్యి ఉండాలి. చాలామంది ఈరోజు కొత్త వాదన తెస్తున్నారు. మేము 30 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాం, ఎక్కడో ప్రకాశం జిల్లా నుంచి వచ్చి మేము 30 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాం, మేము ఉత్తరాంధ్ర కదండి, 30 సంవత్సరాల నుంచి ఉన్నాం కదా ఉత్తరాంధ్ర. నువ్వెలా ఉత్తరాంధ్ర అవుతావు? మా జీవనంలో మమేకం ఏమవుతావు నువ్వు? మా జీవనాన్ని నువ్వు అవహేళన చేస్తాను, మా మాండలికాలను అవహేళన చేస్తాను, మా సాహిత్యాన్ని అవహేళన చేస్తాను. నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకుంటూ వచ్చి రాజ్యాధికారాన్ని చేపడతావు. నువ్వు ఉత్తరాంధ్ర అవుతావు. ఉత్తరాంధ్ర ఉద్యమం చాలాసార్లు చూసి మొదలు పెట్టి ఎంత దారుణంగా ఉంటుందంటే ఇక్కడ ఉత్తరాంధ్ర పేరు చెప్పి ఉత్తరాంధ్ర సంఘాలు ఇస్తే ఆ సంఘాలు నాన్ ఉత్తరాంధ్ర అంతే. ఉత్తరాంధ్ర వాదాన్ని కూడా ఇప్పుడు మన ఉత్తరాంధ్రను ఆక్రమించుకున్నారండి, ఉత్తరాంధ్ర రాజకీయాన్ని ఆక్రమించుకున్నారు, ఆర్థిక జీవనాన్ని ఆక్రమించుకున్నారు. కానీ ఉత్తరాంధ్ర నినాదాన్ని కూడా దౌర్భాగ్యం ఆక్రమించుకున్నారు. ఇదేం దౌర్భాగ్యం అండి? ఉత్తరాంధ్ర నినాదాన్ని ఆక్రమించుకోవడం ఏంటి? చాలా మీరు చెప్పింది కరెక్టే. మన జర్నలిస్ట్ మిత్రులే 2-3 ఉన్నారు. అందరూ ఉత్తరాంధ్ర జై ఉత్తరాంధ్ర నినాదాన్ని ఆక్రమించుకున్న జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు. నేను కూడా ఒక జర్నలిస్ట్ గానే మాట్లాడుతున్నాను. చాలా సంఘాలు జర్నలిస్ట్ అదెంత దౌర్భాగ్యం అండి. మీ వాదనకి న్యాయం చేకూరుతారు. ఇప్పుడు న్యాయం చేకూరాలంటే ఒకటే మార్గం అండి. ప్రతి ఉత్తరాంధ్రయుడు ఇది నా ఉత్తరాంధ్ర, దీనికోసం నేను కొంత టైం స్పెండ్ చేయాలి, కొంత ఉద్యమించాలి, కొంత నిర్మాణాత్మకమైన పోరాటం చేయాలని ఆలోచన ఉంటే తప్పితే, మేధావుల్లోని కళాకారుల్లోని ప్రతి వ్యక్తిలో కూడా ఉంటే తప్పితే ఈ ఉత్తరాంధ్ర ఉద్యమం పతాక స్థాయికి వెళ్తే తప్పితే మనకు న్యాయం జరగదు.